యువ రక్తంతో పార్టీ మరింత బలోపేతం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 44 ఏళ్ల వయసున్న పార్టీకి 46 సంవత్సరాల సగటు వయసున్న నాయకులు నాయకత్వం వహిస్తున్నారు. కష్టపడి పనిచేసే వరకే పదవులు ఇస్తాం అంటూ స్పష్టం చేశారు చంద్రబాబు. పదవులు తీసుకున్న వాళ్ళు ప్రజలు కార్యకర్తలతో మమేకమై పనిచేయాలని స్పష్టం చేశారు. పదవులు పొందిన వారు వారి పనితీరుని 3 నెలలు గమనించి సరిగ్గా పని చేయకపోతే పక్కన పెడతారని కూడా స్పష్టం చేశారు చంద్రబాబు. పదవులు అందరూ ఆశిస్తారు, కానీ ఆ పదవి పొందిన వారు ప్రజలకి కార్యకర్తలకు న్యాయం చేయలేనప్పుడు వారి వల్ల ఉపయోగం ఏంటన్నది కూడా చంద్రబాబు గారి మాటలను బట్టి స్పష్టమవుతా ఉంది. నిన్న జరిగిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, కమిటీ సభ్యుల శిక్షణా తరగతుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా 4వసారి ముఖ్యమంత్రి అయిన సాధారణ కార్యకర్తలాగా వారి మధ్యలో కూర్చుని ఆద్యంతం పర్యవేక్షించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని మౌత్ టు మౌత్ చెబితేనే స్పష్టంగా వారికి అర్థమయ్యి వచ్చే ఎన్నికల నాటికి ప్రతి బూత్లో 10% ఓట్లు పెరగాలంటూ దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూనే తప్పుడు ప్రచారాలను తిప్పుకొడాల్సిన బాధ్యత కూడా నాయకులపైన, కార్యకర్తలపైన ఉందంటూ దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలను విస్మరించొద్దు, వారికి అండగా నిలబడి వారితో కలిసిమెలిసి ఉన్నప్పుడే నాయకుడికి రాజకీయాల పట్ల మంచి పట్టు ఉంటుందని, ఆ నాయకుడు ఎదిగే క్రమంలో ఆ కార్యకర్తల అండ నాయకుడికి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటూ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల కంటే 10% ఓట్లు పెరగాలి. ఆ 10% ఓట్లు పెరగాలంటే పదవులు పొందిన నాయకులు ప్రజలతో మమేకమవుతూ వారికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని విడమర్చి చెబితే ఆ 10% ఓట్లు పెంచుకోవటం పెద్ద కష్టం కాదంటూ చెప్పారు చంద్రబాబు. పదవులు పొందిన వాళ్ళు అలసత్వం వహిస్తే పదవి వచ్చింది కదా మాకు ఈ ప్రజలతో కార్యకర్తల పని ఏముంది అనుకుంటే అలాంటి వారిని పక్కన పెట్టడానికి కూడా వెనకాడనని నిన్న వర్క్షాప్లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. 4వసారి ముఖ్యమంత్రి అయిన సామాన్య కార్యకర్తలాగా 25 నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చోవటం, నాయకులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆయన వినటం, నోట్ చేసుకోవడం పాల్గొన్న అందరినీ విస్మయపరిచింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి పనితీరుని, ఆయన అనుసరిస్తున్న విధానాన్ని, ఆయన కష్టపడుతున్న తీరుని అనుసరిస్తే చాలు గొప్ప నాయకులు అవుతారు వాళ్ళు. 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి రోజుకి 20 గంటలు కష్టపడతా ఉంటే ప్రజల కోసం ఆయన ఆరాటపడుతూ చేస్తున్న పనితీరుని గమనిస్తా ఉంటే మనం ఎందుకు చేయలేం? ఆయనకి లాగా 20 గంటలు కష్టపడకపోయినా కనీసం రోజుకు 12 గంటలు కష్టపడినా చాలు పార్టీకి 10% కాదు 20% పైగా ఓట్లు సాధించే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, మంత్రులు కష్టపడుతున్నారు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. మధ్యలో ఉన్న కొంతమంది నాయకుల వల్ల, వాళ్ళ పనితీరు వల్ల ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు ఆయన. పార్టీ పదవులు ఇచ్చేది పని చేయడానికే, కాళ్ళ ఎగరేసి తిరగడానికి కాదు. పదవి పొందిన ప్రతి వ్యక్తి పార్టీ కోసమే పనిచేయాలి, కార్యకర్తల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే పనిచేయాలి. అలా పనిచేసే నాయకుల వల్లే పార్టీకి కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ లాభం తప్ప తమ స్వార్థం కోసం పనిచేసేవాడు నాయకుడు కాలేడు. తాత్కాలికంగా పదవి పొందిన పనితీరు మెరుగుపరుచుకోకపోతే, పని చేయకపోతే అలాంటి వాళ్ళని పక్కన పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారికి కష్టమేమీ కాదు. పార్టీ అధినేతగా 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ కార్యక్రమంలో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు సామాన్య కార్యకర్తగా మారిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ కమిటీల శిక్షణా తరగతుల్లో సీఎం చంద్రబాబు ఒక సామాన్య కార్యకర్తల చివరి బెంచ్లో కూర్చుని పాఠాలు వినడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శిక్షకులు చెబుతున్న అంశాలను ఆయన ఎంతో ఏకాగ్రతతో గమనిస్తూ నోట్స్ రాసుకోవడం చూసి పార్టీ శ్రేణులు, నాయకులు ఫిదా అయ్యారు. కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై ఈ వర్క్షాప్ నిర్వహించారు. అధినేత చంద్రబాబు శిక్షణ జరుగుతున్న గదుల్లోకి వెళ్లి చివరి సీట్లో కూర్చుని శిక్షణా శిబిరాల్లో మొత్తం ప్రక్రియను నిశ్చితంగా పరిశీలించారు. 4.5 దశాబ్దాల పార్టీ ప్రయాణం, పార్టీ సిద్ధాంతాలు, కేడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలపై వర్క్షాప్ జరిగింది. ఒక్కో పార్లమెంట్ కమిటీలో 42 మంది సభ్యులు చొప్పున మొత్తం 25 పార్లమెంటుకు కలిపి 150 మంది వర్క్షాప్ లో పాల్గొన్నారు. పార్టీ విధానాలు, ఆలోచనలు, సిద్ధాంతాలపై నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ఆలోచనలు వివరించారు. కార్యకర్తే అధినేత అనే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి అంతా పని చేయాలని నాయకులకు సూచించారు. సామాన్య కార్యకర్తగా చంద్రబాబు ఒదిగిపోయిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రతి రూమ్లోకి వెళ్లి వర్క్షాప్లో పాల్గొన్న అన్ని బృందాలతో, ఆ బృంద సభ్యులతో చంద్రబాబు ముచ్చటించారు. సాధారణంగా ఇలాంటి వర్క్షాపుల్లో అధినేత స్టేజ్ మీద కూర్చుని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతుంటారు. చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్లకుండా వారిలో ఒకరిగా వారి మధ్యలో కూర్చుని వినడం నాయకులకి, కార్యకర్తలకి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. మనం కూడా కష్టపడి పనిచేయాలన్న ప్రోత్సాహాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి వెనక వరుసలో కూర్చుని పర్యవేక్షించడం ద్వారా కొత్త తరం నేతలకు
బలమైన సంకేతాన్ని పంపారు. దేనైనా నేర్చుకునే విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆయన నేర్చుకుంటూనే ఉంటారు, పదే పదే అందరికీ చెబుతూనే ఉంటారు. 75 సంవత్సరాల్లో కూడా, ఆ వయసులో కూడా ఆయనలో ఉన్న ఆ నేర్చుకునే తపన, ఆయనకు పని పట్ల ఉన్న నిబద్ధత యువ నాయకులకి, కార్యకర్తలకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వర్క్షాపుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొని 25 పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీ సభ్యులతో మమేకమవుతూ భవిష్యత్తు దిశానిర్దేశం చేశారు. మంచి నాయకత్వ లక్షణాలు ఏర్పరచుకుని నాయకుడిగా ఎదగాలనుకునే ప్రతి వ్యక్తి, కార్యకర్తలు ప్రజలతో మమేకమవుతూ చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో అడుగులు వేస్తే వారు ఎంతటి ఉన్నత శిఖరాలకు వెళ్తారో గత 30 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ వేల మంది నాయకులను తీర్చిదిద్దిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వేల మంది నాయకులను తయారు చేశాడు ఆయన. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, గ్రామ స్థాయి నుంచి రాజ్యసభ దాకా కొన్ని వేల మందిని ఆయన తయారు చేసిన వాళ్ళేవాళ్ళ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఏ పార్టీలో ఉన్న 70-80% మంది నాయకుల్ని ఆయన తయారు చేసిన వ్యక్తులే. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ కొత్తగా పదవులు పొందుతున్న నాయకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవితో పాటు అనుకోను పెంచుకుంటే అద్భుతమైన రాజకీయ నాయకుడికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ పదవితో పాటు అహంకారం పెంచుకుంటే అక్కడితోనే చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు, దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు.